మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. అంజలి ఛానల్కి మీరు ఇస్తున్న ఆదరణ, మీరు చూపిస్తున్న ఇంతటి ఆదరణకు నేను చాలా ముగ్ధుడినవుతున్నాను. అదేవిధంగా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొత్త వాళ్ళు చేరుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలో మీకు అంటే ఇది శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో అందరూ శ్రావణ మాసం యొక్క గొప్పతనం అమ్మవారి గురించి అందరూ చెబుతారు, కానీ ఈ మాసానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏంటంటే హయగ్రీవుడు అంటే హయగ్రీవుడు కూడా సరస్వతి అమ్మవారంతటి గొప్ప వ్యక్తి. చెప్పాలంటే ఈయన్ని మనం ఆరాధించినట్లయితే చాలా 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 అందుట్లో ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న లేదంటే చదువుకుండే విద్యార్థులకి ఈయన్ని ఆరాధించినట్లయితే చదువు విషయంలో ఏమాత్రం కొదువ లేకుండా చక్కగా మంచి పొజిషన్లో మంచి మార్కులతోటి పాస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పటానికి ఏమాత్రం సంకోచం లేదు. ఎవరి ఆరాధన చేస్తే హయగ్రీవ ఆరాధన. హయగ్రీవుడు అంటే మీకు జస్ట్ లైక్ హార్స్ లాగా ఉంటుంది ఫేసు, మీరు గుర్తుపడతారు. ఆయన్ని మనం ఒక్కసారి మంచి శ్లోకంతో ధ్యానం చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఈ విషయానికి మీరేమంటారు? చక్కగా ఆ శ్లోకాన్ని చదవండి అంటారు. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మీకు వినిపిస్తాను. హయగ్రీవ శ్లోకాన్ని, హయగ్రీవ మంత్రాన్ని జపిస్తాను. నేను 1కి 2 సార్లు చదువుతాను. మీరు రాసుకోగలిగితే రాసుకోండి, మీ పిల్లలకి నేర్పండి. చదువులు చాలా బాగా వస్తాయి. మావాడు మా మాట వింటలేదు అన్నాడు కూడా మాట వింటాడు. చదువు బాగా చదువుకుంటాడు, గొప్పోడవుతాడు. చదువు వస్తే ప్రపంచాన్ని జయించవచ్చండి. ప్రపంచంలో ఎక్కడైనా మనం తిరగచ్చు. చదువు లేనివాడు మూర్ఖుడు. మూర్ఖులు కొంతకాలం రాజ్యాలు వెళ్ళారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఏలుముద్రలు